అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒకానొక సమయంలో మహిషాసురుడు అనే రాక్షసుడు భూమిని హింసిస్తూ జీవించేవాడు. అతనికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వలన ఎవరు ఎంత ప్రయత్నించినా అతన్ని ఓడించలేకపోయారు. గ్రామాలు కాలిపోయాయి. ఋషులు, దేవతలు, ప్రజలు అందరూ భయంతో జీవించేవారు. దేవతలకి, ఋషులకి, ప్రజలకి ఆ పరిస్థితి భరించలేని స్థితి వచ్చింది. దేవతలందరూ కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్ళి ప్రార్థించారు. ప్రభు, ఈ మహిషాసురుడు భూమిని నాశనం చేస్తున్నాడు. అతని అహంకారాన్ని ఆపడానికి మాకు రక్షకుణ్ణి ప్రసాదించండి అని వేడుకున్నారు దేవతలందరూ. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల యొక్క శక్తులు కలిపి ఒక ప్రకాశవంతమైన రూపం అవతరించింది. ఆ రూపమే దుర్గాదేవి. 10 చేతులతో ప్రతి చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం పట్టుకొని ఆమె భువనమంతా వెలిగింది. దేవతలిచ్చిన ఆయుధాలతో సింహంపై కూర్చొని యుద్ధానికి సిద్ధమైన దుర్గాదేవి. ఆమె సింహం గర్జిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే ఆకాశంలో మేఘాలు చేరి యుద్ధభూమి మరింత భయానకంగా మారింది. మహిషాసురుడు తన మాయతో ఎద్దు రూపం దాల్చాడు. తరువాత సింహంగా, ఆపై ఏనుగు రూపం దాల్చాడు. ఏ రూపం తీసుకున్నా అతని శక్తి అమోఘం. కానీ దుర్గాదేవి ఒక్కొక్క రూపాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. యుద్ధం అనేక రోజులు కొనసాగింది. దుర్గామాత తన ఖడ్గంతో, విల్లుతో, త్రిశూలంతో మహిషాసురుడిపై దాడి చేసింది. ఆమె సింహం కూడా ధైర్యంగా పోరాడింది. అంతా ఆకాశమంతా గర్జనలతో మారుమోగిపోయింది. చివరికి దుర్గామాత తన త్రిశూలాన్ని మహిషాసురుడి గుండెల్లో దింపింది. మహిషాసురుడు నేలపై కూలిపోయాడు. ఆకాశం ప్రకాశవంతమై దుర్గాదేవి విజయాన్ని ఘనంగా కీర్తించింది. ఆ రోజు నుంచే ఆ మహత్తర విజయాన్ని స్మరించుకుంటూ మనం విజయదశమి దసరా పండుగగా జరుపుకుంటున్నాం. ప్రజలు దీపాలు వెలిగిస్తూ పూలతో దుర్గామాతను ఆరాధిస్తూ ఆనందంగా పండుగ చేసుకుంటారు. ఈ దసరా కథ మనకు చెబుతున్న గొప్ప సందేశం ఏమిటంటే, మంచి ఎప్పుడు చెడుపై గెలుస్తుంది, ధర్మం ఎప్పుడు అధర్మంపై విజయాన్ని సాధిస్తుంది. ఎప్పుడూ ధర్మంగా ఉండండి. ధర్మో రక్షిత రక్షితః. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.